నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్కారం మేడం. ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ అవును మేడం. చనిపోయి ఉన్నారు. అవును మేడం. ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా అదే న్యూస్. అసలు ఎవరు ఈ ప్రవీణ్ పగడాల అనేవారు? ఎవరు? వారి వ్యక్తిగత జీవితం ఏంటి? మీకు ఏమైనా తెలుసా ఆయన గురించి? అంటే నాకు తెలిసినంత వరకు ఆయన రక్షణ టీవీలో కొన్ని చర్చలు చూశాను మేడం. కరుణాకర్ సుగుణ గారు రక్షణ అప్పుడే నాకు అంతగా యూట్యూబ్లో పరిచయము. ఓకే. తర్వాత వచ్చేసి ఆయన చాలా మంది డిబేట్లు చేశారు, పుస్తకాలు రాశారు. ఆయన పర్టికులర్గా కొంతమంది బైబుల్ ట్రైనింగ్ ఇచ్చి పాస్టర్లను కూడా తయారు చేశారు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇంకో ఇద్దరిని దత్తత తీసుకున్నారు. ఇంకొక 10 మందిని కూడా చదివిస్తున్నారు. మంచి విషయమే. ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా ఈ యొక్క క్రిస్టియానిటీ వాటికి ఖర్చు పెడుతున్నారని ఇంతవరకు అయితే తెలిసింది నాకు. సో ఆయన చిన్న పాస్టర్ అయితే కాదు, పెద్ద పాస్టర్. ఎందుకంటే సభలు పెడితే సుమారుగా ఒక 500 నుంచి 1000 మంది జనాలు ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడు కూడా బిజీగా ఉండే పరిస్థితి. అన్ని ప్రాంతాలలో అన్ని చోట్ల కూడా ఇతను ప్రత్యేకంగా మీటింగ్ ఇన్విటేషన్ పిలుస్తూ ఉంటారు. ఆయన మోటివేషనల్, ఆయన క్రిస్టియానిటీ పరంగా చెప్తూనే ఉంటారు. ఓకే. సో అది ఆ విధంగా అంటే ఉన్న వాటిల్లో కొంచెము ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారండి ఇతను? నాకు తెలిసినంత వరకు మా అందరికంటే ఎప్పుడో ఈ శివశక్తి ఇవన్నీ రాకముందు నుంచి మరి ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు. అయితే ఎప్పటి నుంచో అయితే ఉన్నారు. అంటే సీనియరే. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళల్లో 2 ఉంటాయి కదా, రోమన్ క్యాథలిక్, ప్రొటెస్టెంట్ చెందిన ప్రొటెస్టెంట్స్ కిందకి వస్తారు ఇతను. వ్యక్తి. అవును మేడం. అయితే ఇప్పుడు ఇతని మరణం పైన అనేక అనుమానాలు ఆ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓకే. ఫస్ట్ అనుమానం ఏంటి అంటే, అసలు అంత పెద్ద పాస్టర్, ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం ఒక అసలు హెడ్ లైటే లేనటువంటి బైక్ ని డ్రైవ్ చేయటం, ఆ టైంలో ఆ బైక్ పైన రావాల్సిన అవసరం ఏంటి? అసలు అది ప్రవీణ్ పగడాలనే కాదు అనేది కొంతమంది వాదన. ఏంటి దీనిపైన మీ స్పందన ఏంటి? లేదు మేడం, అవన్నీ అబద్ధాలే. అక్కడ సింపుల్ గా జరిగిన విషయం ఏంటంటే, అది హెడ్ లైట్ లేదు, రైట్ ఇండికేటర్ మీద ఒక టోల్ గేట్ దాటినట్టు ఒక ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపోజిట్ లోనే అక్కడ లోయలో పడిపోయారు. సో ఇది చాలా క్లియర్గా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా అక్కడ టైం కూడా మ్యాచ్ అయిందని చెప్పేసి అక్కడ రాజమండ్రి ఎస్పీ కిషోర్ గారు వాళ్ళు ముందే చెప్పేశారు, ఇది యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప ఇది హత్య ప్రయత్నం జరిగింది అయితే కాదు, మేము అన్ని కోణాల్లో మేము పరిశీలించాము అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఇచ్చేశారు. సో అది ఫస్ట్. తర్వాత ఇతని మీద హత్య ప్రయత్నం జరిగింది అంటే ఎవరు చేసి ఉండాలి, ఎవరు చేస్తారు అంటే చేయాల్సిన ముఖ్యంగా మనకి నిన్న ఎక్కువగా మీడియా పర్సన్స్ వెళ్ళినప్పుడు ఎక్కువగా పేర్లు బయటికి ఇద్దరు వచ్చాయి. మన కరుణాకర్ సుగుణ గారి గురించి కానివ్వండి, రాధా మనోహర్ దాస్ గారి గురించి కానివ్వండి, అది టైం అని వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే ఆయన చనిపోయిన దానికి వీళ్ళకి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు అయినా, రాధా మనోహర్ దాస్ గురువు గారు అయినా మాకు వాళ్ళు ఎప్పటి నుంచో బాగా పరిచయం కాబట్టి, మేమంతా ఒక యూనిటీగా ఉంటాం కాబట్టి, మా ఉద్దేశం ఎవరిని ఎప్పుడు అటాక్ చేయాలి, కొట్టాలి, చంపాలనే ఉద్దేశం మాకు ఎవరికి ఎప్పుడు లేదు. ఇప్పుడు మాకు ఏంటంటే, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారు 2 లక్షల మంది పాస్టర్లు, 1,00,000 మంది యువాంజలిస్టులు ఉన్నారు. వీటిల్లో 60,000 మంది వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వీళ్ళందరూ పాస్టర్లు యాక్టివ్గా ఉన్నారు. మేము ఏం కోరుకుంటామంటే, ఈ బైబిల్ గురించి చర్చలు, డిబేట్లు మాకు అవసరం. అలాంటి వాళ్ళల్లో ప్రవీణ్ పగడా గారు ధైర్యంగా వచ్చి డిబేట్లకు వస్తారు, డిబేట్లో పార్టిసిపేటింగ్ చేస్తారు, ఏదో ఒకటి చెప్తుంటారు. సో ఇలాగా చెయ్యాలంటే మేము స్నేహపూర్వకంగా ఉంటాం వాళ్ళతోటి. ఇప్పుడు మాకు కేవలం సిద్ధాంతాల పరంగా తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరితోనూ ద్వేషం ఉండదు, ఎవరితోనూ శత్రుత్వం ఉండదు. అసలు కొట్టాలి, అటాక్ చేయాలని ఆలోచన మళ్ళీ ఎవరికి లేదు. అది మా సిద్ధాంతాలు అయితే కానే కాదు. జస్ట్ బైబిల్ని క్వశ్చన్ చేయడము, హిందూ దేవతలను తిడుతున్నప్పుడు వాటిని మేము కొంచెం ఘాటుగా స్పందించడము, మాతో చర్చలకు వచ్చినప్పుడు ముఖాముఖిగా వేడిగా చర్చలు మాత్రమే జరపడమే తప్ప ఇటువంటి ఆలోచన ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మీరు వాళ్ళ పాస్టర్లు, నేను డైరెక్ట్ పేరు చెప్పేస్తాను, వీపీ రెడ్డి కావచ్చు, ఇప్పుడు అజయ్ గారు పాస్టరు, CMDF అని చెప్పేసి వాడు, వీళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే వీపీ రెడ్డి అనే పాస్టరు గతంలో కరుణాకర్ సుగుణతో డిబేట్ చేశారు. ఆ డిబేట్లో చిత్తుగా ఓడిపోయారు. ఆ డిబేట్ తర్వాత ఎంత నష్టం జరిగిందో వీపీ రెడ్డి గారికి బాగా తెలుసు, అంతర్గతంగా తెలుసు. ఎందుకంటే దాదాపుగా 100 మంది చర్చి మానేశారు. ఆ డిబేట్ తర్వాత శివశక్తి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే శివశక్తి ఛానల్లో సుమారుగా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ కాల్ రికార్డులు 100లాది కాల్ రికార్డ్స్ ఉన్నాయి.
డైరెక్ట్ గర్భాప్తి చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఫస్ట్ ఏం పాయింట్ చెప్తున్నారంటే, నేను మీ ఫస్ట్ విజయ్ ప్రసాద్ రెడ్డితో జరిగిన డిబేట్ చూశానండి. ఆ డిబేట్ చూసిన తర్వాత నాకు నేను చేసిన తప్పు తెలుసుకుని నేను మళ్ళీ హిందువులోకి వచ్చాను చెప్పేసి మాట్లాడి చాలా ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఆయనకు బాగా రగిలిపోతుంది. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి రోజుల్లో వీళ్ళకు మత మార్పులు బిజినెస్ జరగట్లా. ఎక్కడికక్కడ మత మార్పుల్లో అడ్డుకుంటున్నారు. అసలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది గర్వకులు అవుతున్నారు. వీటన్నిటికి కారణం ఎవరు? కరుణాకర్ సుగుణ గారు చేసిన పుస్తకాలు, వీడియోలు, షార్ట్ ఫిల్మ్ వల్ల కావచ్చు, ఈ గురువు గారు మాట్లాడుతున్నటువంటి స్పీచెస్ వల్ల కావచ్చు. వీటి వల్ల వీళ్ళకు బాగా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి బాగా పీకల్లాగా కోపంగా ఉన్నారు. ఎవరు? ఈ యొక్క విపి రెడ్డి, అజయ్, అందరు పాస్టర్లు అందరు కూడా. ఇప్పుడు ఏంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరిగిందంటే అందరికీ ఈజీగా సింపుల్గా అర్థమైందంటే అదొక యాక్సిడెంట్. సింపుల్గా యాక్సిడెంట్, వెళ్ళారు, అందులో పడి చనిపోయారు. అది అకస్మాత్తుగా జరిగినటువంటి యాక్సిడెంట్. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ జనాలందరూ బాగా కోపంలో ఉన్నారు, బాగా ఫ్లోలో ఉన్నారు అనమాట. ఈ ఫ్లో ఒకవేళ నిజంగా న్యాచురల్ డెత్ అనుకో, ఇప్పుడు ఈ ఫ్లో మిస్ అయిపోయి నార్మల్ అయిపోతారు కదా. ఈ ఫ్లో ఇలానే కంటిన్యూ కావాలి అనుకుంటే ఈ కోపము అటు కరుణాకర్ మీద నెట్టేద్దాము, గురుగారి మీదకి నెట్టేద్దాము, అందరం కలిసి వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడదాము. అప్పుడెప్పుడో తీసిన షార్ట్ ఫిల్మ్స్, అప్పుడెప్పుడో రాసినటువంటి పుస్తకాలు, తర్వాత క్రైస్తవ మీద చేసినటువంటి వీడియోలు, వీటన్నిటిని తీసుకొని పెట్టేద్దాము. ఎందుకంటే ఇప్పుడు విపి రెడ్డికి ఇన్ని రోజులు ఎందుకు ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కరుణాకర్ని ఏదైనా చేద్దామా? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక వీడియోలో మాట్లాడిండు. ఎవరు? ఆయన పాస్టర్ అనిల్ ఉన్నారు కదా. ఇప్పుడు పాస్టర్ అనిల్ ఉన్నారు, ఈయన డైరెక్ట్ జగన్తోనే ఉన్నారు కదా, బాగా కాంటాక్ట్ ఉన్నారు కదా. మరి కరుణాకర్ సుగుణను అంటే అప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరి ఇట్లాంటి వారిని మరి చర్యలు తీసుకోవచ్చు కదా జగన్తో మాట్లాడేసి అని చెప్పేసి గతంలో మాట్లాడినట్టు ఒక వీడియో కూడా ఉంది. అంటే చట్టాలు, ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్ళు అసలు ఈ కరుణాకర్ని ఏం చేయలేరా, ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని ఏం చేయలేరా అని చెప్పేసి గతంలో ఆయన మాట్లాడినట్టు వీడియో కూడా ఉంది, ఆధారం ఇప్పుడు కూడా ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు బాగా. గర్భాప్తులు జరుగుతున్నాయి, పుస్తకాల ప్రభావం, వీడియో ప్రభావం చాలామందిని ఆలోచింపజేస్తున్నాయి. కొత్తగా హిందువులు మత మార్పులు అవ్వట్లేదు, చర్చకు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇది ఇలాగే కొనసాగితే మనకు మొత్తం మన వ్యాపారానికే పెద్దగా నష్టం జరుగుతుంది వీడొక్కడి వల్ల. ఇంతమంది పాస్టర్లు చెప్పినా వినని వాళ్ళు ఈ కరుణాకర్ అన్న మాటలు ఒక్కరే వినేసి చాలామంది చెల్లా చెదురైపోతున్నారు. ఖచ్చితంగా డ్యామేజ్ బాగా ఉంటుందని బాగా గ్రహించిన ఆయన ఈ అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అది న్యాచురల్ డెత్తే కావచ్చు, వీళ్ళందరికీ ఏ వర్గానికి పడదు. ఇప్పుడు అక్కడ కలిసిన పాస్టర్లు ఎవరికి కూడా పడదు, ఇద్దరు పాస్టర్లకి పడదు. వీళ్ళందరూ ఎవరికి వారికి నేనే గొప్ప అనుకుంటూ నా చర్చికి అంతమంది వచ్చారు, నీ చర్చికి ఇంతమంది వచ్చారని చెప్పేసి వీళ్ళందరూ ఒకనొక సమయంలో గొడవపడి కొట్లాడుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కలిశారు, ఇప్పుడు కలిసి ఈ యొక్క అందరూ బాగా ఫ్లోలో ఉన్నారు కాబట్టి అందరూ బాగా కోపం వల్ల ఉన్నారు. ఇది న్యాచురల్ డెత్ అయితే ఈ ఫ్లో కంటిన్యూ అయ్యేటట్టుగా కరుణాకర్ మీదకి నెట్టేద్దాము, గురుగారి మీదకి నెట్టేద్దాం అని చెప్పేసి వీళ్ళ ప్లానింగ్ అంతే. సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక వీళ్ళు చేసేది, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక. అయితే ఒకటి ప్రవీణ్ గారు, ఇక్కడ మేడం మనం నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే అనేక రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన హెల్మెట్ ధరించున్నారు, అయినా సరే అసలు అంత తలకి పెద్ద గాయాలు, ఎవరో రాడుతో కొట్టినట్లుందని ఒకరు, అట్లానే ఎవరో కాలుతో తొక్కిన గుర్తులు ఉన్నాయని ఒకరు, ఇట్లా రకరకాలుగా బయటకు వస్తున్నాయి కథనాలు. ఎంతవరకు వాస్తవం అసలు ఇందులో? అది ఎంతవరకు వాస్తవం అనేది అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారము అక్కడ ఎవ్వరూ లేరు, తనంతటా తానే గుంతలు పడ్డారు, బైక్ మీద ఇట్లా వెళ్తూ మీద పడ్డారు. అసలు ఆ హెల్మెట్ కూడా అంత గ్రిప్ లేదు, కొంచెం జారేటప్పుడు గ్రిప్ జారి ఉండొచ్చు. తర్వాత నైట్ అంతా అక్కడ కింద పడ్డప్పుడు అక్కడ సడన్గా ఎవరు చూడట్లా, అక్కడంతా ట్రాఫిక్. అసలు ఆయన అంతగా సంపాదించి కార్లో వెళ్ళాల్సిన అతను బైక్ మీద ఒక్కళ్ళే ఎలా వెళ్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది బాగా నైట్, మరి నైట్ ఏ టైం అయితే తెలియదు. ఆ సమయంలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అంతగా అబ్జర్వ్ చేసి ఉండరు. ఆయన వేరే ఏదో చాలా డిస్టెన్స్ లో వెళ్ళి పడిపోయారు, చాలా డిస్టెన్స్ లో లోపలికి వెళ్ళి పడిపోయారు. ఆ సమయంలో వెహికల్స్ అన్ని ఫాస్ట్ గా వెళ్ళిపోతూనే ఉన్నాయి, ఎవరు కూడా అబ్జర్వ్ చేసి ఉండరు. ఒకవేళ పడంగానే ఇప్పుడు డే టైంలో అంటే పడిపోగానే అందరూ అబ్జర్వ్ చేసి ముందుకు వచ్చి నీళ్లు దాపించి కూర్చోబెట్టించి దగ్గర ఉన్న సీరియస్ అయితే హాస్పిటల్స్కి ఏదో చేసేవాళ్ళు. అది మంచిగా టైం ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు. మిడ్ నైట్ మేడం, అది నైటే కదా, నైట్. ఆ నైట్ ఆ టైంలో ఎవరు చూసి ఉండకపోవడం వల్ల, సహాయం చేసేటోళ్ళు ఎవరు లేకపోవడం వల్ల స్పృహ తప్పి నీళ్ళు, ఇవి ఎండాకాలం నీళ్ళు ఇవన్నీ కూడా లేవలేనటువంటి స్థితిలో ఉండి బైక్ కూడా మీద పడిపోయింది. కాసేపు
సహాయం కోసం చూసి ఎవరు సహాయం చేయకపోయేసరికి ఇలా రకరకాల కారణాలు అయితే అవి ఉండొచ్చు. ఓకే. కానీ చంపాలి, కొట్టాలి అని అనుకుంటే ఫొటోస్, వీడియోస్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు కాల్ డేటా ప్రకారంగా కూడా ఏమీ లేదు. ఆయన మీటింగ్ పరంగా వెళ్ళాడు, మీటింగ్ నుంచి మాత్రమే వచ్చారు. ఇప్పుడు అలాగా ముందు వెనక అన్ని సీసీటీవీ ఫుటేజీలు చూడండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా జరిగిందని అనుకోండి, మేము మా దాంట్లో జస్ట్ రంగరాజు గారిని బెదిరించినందుకే వీరరాఘవరెడ్డి గారిని మేమందరం బెదిరించలేదా? మొత్తం యావత్ హిందూ సమాజం మొత్తం జస్ట్ బెదిరించినందుకే రామరాజ్యం పేరుతో నువ్వు చేసిన ద్రోహం ఏంద్రా అని చెప్పేసి, వాడు హిందువైనా ఎవరైనా అలా చేసిన ఖచ్చితంగా చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అలా చేసే మా ఉద్దేశం అది కాదు ఫస్ట్ పాయింట్. సో నేను ఎస్టిమేషన్ చేసిందంటే అది. కానీ నిజ పోనీ వీళ్ళందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు పాస్టర్లందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలన్నీ కలిపి చూపించండి. ఇప్పుడు ఆయన ఎస్పీ డైరెక్ట్ చెప్పారు కదా, మా ఇన్వెస్టిగేషన్లో మీకు మొత్తం టైంతో సహా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మేము మీడియా ముందు పెట్టాము. ఇది న్యాచురల్ డెత్, ఇలా హత్య చేసింది అయితే కాదు. కొన్ని హత్య జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలన్నీ తీసుకుని రండి, మేము వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి ఆయన డైరెక్ట్ మీడియాలో చెప్పేశారు. అయితే ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటి అంటే, అసలు ఇప్పుడు బైక్ పైన రావటం ఒకటి అయితే, ఏ కారణము లేకుండానే ఆ రెడ్ కలర్ కార్ లో ఉన్న వ్యక్తులు కావాలనే డాష్ ఇచ్చారు. ఆ వీడియో కూడా చూసాం. ఒకటి ఏ వీడియో కూడా చేసి పెట్టారు. వెరీ ప్రీ ప్లాన్డ్ గా ఆయన్ని డాష్ ఇచ్చేసి హిట్ అండ్ రన్ గా వెళ్ళిపోయారు అనేది ఇంకొకటి తెరపైకి తీసుకొస్తున్నారు. సరే, మరి వాళ్ళు ఎవరు చూడండి, వాళ్ళు ఎవరు కనిపెట్టండి. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అందులో కార్ నెంబర్ అన్ని తెలుస్తాయి కదా, మరి పట్టుకోండి. అదే ఆ ప్రయత్నాల్లోనే ఇప్పుడు అక్కడ చాలా లారీలు కూడా వెళ్తున్నాయి మేడం, చాలా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ టైంలో ప్రైవేట్ బస్సులు వెళ్తాయి, వెహికల్స్, లారీలు అన్నీ వెళ్తాయి, కార్లు అన్నీ వెళ్తాయి. సో ఇప్పుడు ఒకవేళ అది జరిగితే, అంటే నేనేమంటున్నానంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అంత గట్టిగా పాస్టర్స్ అందరూ కూడా, ఇప్పుడు పేరు మోసిన లేకపోతే కొంచెం మన సోషల్ మీడియాలో చూస్తున్న పాస్టర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇది న్యాచురల్ డెత్ కాదు అని పదే చెప్పడానికి అసలు రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు వచ్చే చర్చిలలో సానుభూతిని క్రియేట్ చేసుకోవాలి. అంటే మా పాస్టర్లు అందరూ సువార్త కోసము మదోన్మాదుల మీద ఎదురు తిరిగి ప్రాణాలు కూడా కోల్పోయాము, అందులో ప్రవీణ్ పగడ గారు ఒకరు, రేపు నన్ను కూడా చంపేస్తారు అంటే ఇలాంటి మాటలు చెప్పంగానే వాళ్ళు ఇంకా అయ్యో పాపం అని చెప్పేసి కొంచెం సానుభూతి క్రియేట్ అవుతుంది కదా. ఇలాంటి సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసం జనాలలో ఫస్ట్, ఇప్పుడు రేపు సండే వచ్చిందనుకో మేడం, అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ చిన్న చర్చ్ అయినా, ఎంత బుడబొక్కలో బుడ్డి పాస్టర్ అయినా, ఎంత పెద్ద కార్పొరేట్ కోట్లు సంపాదించే పాస్టర్ అయినా, చర్చిలు రాగానే ఖచ్చితంగా ఈ ప్రవీణ్ పగడాల గురించి చెప్పి ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేసి ఇది న్యాచురల్ డెత్గా క్రియేట్ చేశారు. చూసావా క్రైస్తవుల మీద ఎంత దాడి జరుగుతుందో, చూసారా మా పాస్టర్ల మీద అంత అన్యాయంగా వీళ్ళు దాడులు చేస్తున్నారు, అయినా కూడా మేము ప్రాణాలు పోయినా కూడా మేము క్రీస్తు కోసము, యేసు కోసం మేము ఏదైనా తెగిస్తామని చెప్తారు. ఇలాంటి ఖచ్చితంగా ఇది ప్రతి చర్చిలో చెప్తారు. ఎందుకు ఇలా చెప్పిన తర్వాత జనాలందరూ అయ్యో పాస్టర్లు అంట అదా ఇదా అని, మా పాస్టర్ మీద దాడులు జరుగుతున్నాయి, అన్యాయంగా దాడులు చేస్తున్నారు చూడండి, ఇప్పుడు చంపే స్థితి కూడా వచ్చారని చెప్పేసి సానుభూతిని క్రియేట్ చేసుకోవాలి. ఉన్న వాళ్ళ దగ్గర పాస్టర్ అంటే అయ్యో పాపం అన్నట్టుగా ఎక్కడికో అంటే వీళ్ళది ఆయనకి సంబంధించిన మరణాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు అంటారా మీరు? 100% మేడం. ఓకే. ఇప్పుడు యేసుప్రభు కూడా వీళ్ళందరినీ యేసుప్రభులో సానుభూతిని క్రియేట్ చేశారు. ఆయన మన కోసము కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన మన కోసము సిలువ మోసుకొని అంత దూరం వెళ్ళారు, ఆయన మన కోసము మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు, అంత కష్టపడింది ఎవరి కోసం, మన పాపాల కోసం కాదా అని చెప్పేసి యేసుప్రభుతో సానుభూతిని క్రియేట్ చేసి వీళ్ళందరూ దుకాణాలు ఓపెన్ చేశారు కదా. దుకాణం అంటే చర్చిలు, దుకాణాలు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇదే సానుభూతి వీళ్ళది అంతే, బ్లాక్ మెయిలింగ్ అనేది దిగుతారు. ఇలాంటి సానుభూతిని క్రియేట్ చేసుకొని జనాలను, గొర్రెలను ఇంకా ఆకర్షితులుగా చేసుకోవడం కోసం వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది 100% ఖచ్చితంగా అది న్యాచురల్గా జరిగిందే తప్ప అది ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే కాదు. మనకు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు మనకి. మేడం. అండ్ ఇవాళ ఆయన అంత్యక్రియలు అని చెప్పేసి మనం చూస్తున్నాము, ఆల్రెడీ మీడియా అన్ని లైవ్ ఇవ్వటం జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కనుక నిజంగానే ఆయన పైన దాడి జరిగిందని గాని ఇట్లాంటివి ఏమైనా వస్తే ఎవరిని అనుమానించచ్చు అంటారు? ఎవరిని అనుమానించచ్చు అంటే వ్యక్తిగతంగా ఆయనకి ఏమైనా లైక్ ఈ ఎనిమిస్ కానీ వీళ్ళు, అంటే నేను ఇంకొకటి వింటుంది ఏంటి అంటే పాస్టర్ల పైన పాస్టర్లకు కూడా ఉంటది. కొంతమంది పాస్టర్లు అంటే ఆ పక్కన ఉన్న పాస్టర్లకే పడదు,
అవును. ఒక్కొక్క విషయంలో ఉమ్. వారు కూడా కారణం అయి ఉండొచ్చు అనేది కొందరు వాదన. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఎవరికి ఏ కారణం ఉన్నా చంపేంత కారణం అయితే ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నా. ఇతను రాముడి గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, ఇస్లాం గురించి మాట్లాడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడుతున్నాం, అందరూ మాట్లాడుతున్నారు. కేవలం సిద్ధాంతాల పరంగా తప్ప ఇక్కడ చంపాలని అంటే ఇంకొక పాస్టర్కి పడకపోయినా అతను కూడా చంపాలి అని చెప్పేసి ఆలోచన అయితే ఎవరికి ఉండదు. అంటే నాకు తెలిసినంత వరకు ఎవరికైనా కానీ సిద్ధాంతాల పరంగా మాత్రమే ఫైట్ ఉంటుంది, అది ఎవరైనా కానీ. సో అలాంటి అనుమానిస్తే ఎవరిని అనుమానించాలంటే నాకు తెలిసినంత వరకు ఇది ఎవరికి ఏ దురుద్దేశము ఒకవేళ అలాగే అనుకుంటే ఇప్పుడు ఈయన అంత ఫామ్లో లేనైతే వ్యక్తి, ఇప్పుడు ఈయన మరీ అంతగా సోషల్ మీడియాలో ఈయన వల్ల అంత డ్యామేజ్ అయింది కూడా అప్పుడెప్పుడో డిబేట్లు చేశారు, చర్చలు చేశారు, మౌనంగా ఏదోదో చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు అంతే. ఈయన వల్ల మరి మత మార్పులు జరుగుతున్నాయి, ఈయన వల్ల మరి అంతగా పెద్దగా డ్యామేజ్ కూడా అంత కాదు నాకు తెలిసినంత వరకు. అంటే నా ఎస్టిమేషన్ ఏంటంటే మేడం, మరి అది ఎవరు చేశారో ఏంటి, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ మనం చెప్పలేము. నాకు తెలిసినంత వరకు అది న్యాచురల్ డెత్ అనుకుంటాను. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అది పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళు, అది ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి మేడం. రైట్ ప్రవీణ్ గారు, ఈ విషయానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత మరొకసారి వీలైతే అంటే ఆ రిపోర్ట్ ని బట్టి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తాం తప్పకుండా మేడం. బట్ ఇప్పుడైతే అసలు నిజ నిజాలు ప్రజలకి అందరికీ చేరాలి, అపోహలు అనేవి దూరం అవ్వాలి. నిజంగా ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అది అందరికి తెలియజేయాలి. ఇఫ్ ఇన్ కేస్ జరగకపోతే ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరినీ ఏం చేయాలంటారు? మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు మేడం, ఇప్పుడు వాళ్ళు పొరపాటుగా నేను అప్పుడు అలా మాట్లాడాను, ఇప్పుడు నిజం తెలుసు అని చెప్పేసి ఇప్పుడు నాకు తెలిసిన ఒప్పుకుంటారా? వీళ్ళు లైఫ్ లాంగ్ ఎప్పుడు ఒప్పుకోరు. ఎందుకంటే ఎక్కడో మణిపూర్లో 2 వర్గాల మధ్య కొట్టుకుంటేనే అది ఇక్కడ దేశం మొత్తం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరినీ మన క్రైస్తవుల మీద దాడులు జరుగుతుందని చెప్పేసి రెచ్చగొట్టేసి ఎవరికి వాళ్ళు ఎక్కడ అలా సంపాదించుకున్నారు. ఇంకొంతమంది సానుభూతిని క్రియేట్ చేసుకొని జనాలను, పిచ్చి జనాలను గొర్రెలుగా చేశారు. చాలా ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఎంతవరకు అయితే ఉండాలో, ఎంతవరకు అయితే రాబట్టాలో అంతవరకు రాబట్టారు. కొన్ని చోట్ల లేవు, అన్ని చోట్ల ఉండవు కదా, లేవు. వీళ్ళు మిస్ అయింది 30 seconds మిస్ అయింది, ఆ తర్వాత 10 నిమిషాలు ఏమైంది అది చూపించట్లేదని చెప్పేసి వీళ్ళు ఏదైతే అంటున్నారు. అది అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరైనా అడగండి, వాళ్ళు అందరికీ ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇటువంటిది సాక్ష్య ఆధారాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ముందు ప్రొడ్యూస్ చేసినా కూడా ఏ ఒక్క పాస్టర్ కూడా ఇది న్యాచురల్ డెత్ అని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే ఆ జనాలలో ఆ సానుభూతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే నెక్స్ట్ నేనే అంట అంటే వాళ్ళు ఇంకా జనాలను పిచ్చి జనాలను చేయడానికి అంతే. నెక్స్ట్ నేనే అంట, ఆయన అజయ్ బాబా నెక్స్ట్ నేనే అంట పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు, ఏంటిది? సో అది వాళ్ళెవ్వరూ తన తప్పును ఒప్పుకోరు. ఇప్పుడు పొరపాటుగా నేను ఒక కామెంట్ చేశాను, ఆ కామెంట్ తప్పని తెలిసింది, మేడం పలానా టైంలో నేను కామెంట్ చేశాను, అది ఆ రోజు అలా చేయడం తప్పని తెలిసింది, తెలుసో తెలియకో పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేక నేను చెప్పాను, నేను అది వాపస్ తీసుకుంటున్నాను అంట. కానీ ఈ పాస్టర్లు ఎవరికి అలాంటి బుద్ధి ఉండదు. అది ఇంకొక రకంగా మార్చుకోవడం కోసం అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా నెట్టేశారు. ఇప్పుడు అది రాజకీయంగా మార్చేశారు. ఇప్పుడు జగన్ ఉంటే ఇక్కడ ఇలా జరిగేదా? సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా జరిగిందని చెప్పేసి కాసేపు పవన్ కళ్యాణ్ మీదకి నెట్టేశారు, కాసేపు టీడీపీ మీదకి నెట్టేశారు, కాసేపు నరేంద్ర మోడీ మీదకి నెట్టేశారు. మొత్తం ఇది రాజకీయంగా మార్చేశారు, మతాల పరంగా మార్చేశారు. అక్కడ జరిగినటువంటి ఒక చిన్న న్యాచురల్ డెత్ను ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మొత్తం క్రైస్తవ సమాజానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే హిందువులు ఇలా చేస్తున్నారు, మతోన్మాదులు దాడులు చేసి ఈరోజు చంపడానికి కూడా వెనుకాడట్లేదు అనే విధంగా ఈ పాస్టర్లు క్రైస్తవ సమాజాన్ని అలా తయారు చేస్తున్నారు. అలాంటి ఉద్దేశం అయితే హిందువులలో ఎవరికి లేదు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళు సిద్ధాంతాల పరంగా తప్ప ఇలాంటి వ్యక్తిగతంగా దాడులు చేసే ఉద్దేశం మాకు ఎవరికి ఎప్పటికీ లేదు. అదే నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నాను. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం.